శ్రీనివాస్ గారు వారు అన్నట్లుగా మరి ఎటువంటి క్లారిటీ ఇప్పుడు ప్రసాద్ గారు ఏమంటున్నారు, మేము చాలా క్లియర్గా ఉన్నాము, మాకు ఆ క్లారిటీ ఉంది అంటున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఉమ్మడి మేనిఫెస్టో అని సంక్రాంతికి అని అన్నారు, తర్వాత మరి దానికి సంబంధించి ఏమీ లేదు. సో ఎవరికి సమాధానం చెప్పాలని ఇప్పుడు ప్రసాద్ గారు అంటున్నారు. మరి ప్రజలకే కదా చెప్పాల్సింది. ప్రజలు క్లారిటీలో ఉన్నారండి. ఇంతకీ రాజకీయ పార్టీలుగా ఎత్తులు పొత్తులు వారికి ఎవరో పార్టీగా ఎత్తులు పొత్తులు వారికి ఉంటాయి. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు దేని మీద క్లారిటీగా ఉన్నారు? ఈ ప్రభుత్వాన్ని దించి మళ్ళీ సుశిక్షితమైన ప్రభుత్వం రావాలి అంటే మీ అందరూ కలిసి ఉండాలరా అనేటువంటి విషయాన్ని ప్రజలు నిర్ణయించారు. ఏంటుంది, ఎప్పుడైనా సరే పొత్తులు అన్నవి రాజకీయ పార్టీలు నిర్ణయించమండి, పరిస్థితులు నిర్ణయిస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమంటారు, మేము సింగిల్గానే వెళ్తాం అంటారు. అంటే పొత్తు అనేది వాళ్ళ దృష్టిలో ఏదో అనైతికంగా కనిపిస్తుంది. నేనేమంటానంటే 2014 ఎన్నికల్లో అప్పట్లో ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు అనేది భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అనైతికం కాదు, పరిస్థితులను బట్టి పొత్తు కల్పించుకుంటా ఉంటారు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏంటి, ఏ రాజకీయ పార్టీ అయినా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలనేటువంటిది ఏ రాజకీయ పార్టీగానే ఉంటుంది. కానీ ఇక్కడ మా అధికారంలో రావడమే లక్ష్యమని పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి దారుణమైన పరిస్థితులు ఎప్పుడు రాష్ట్రం నిలబడాలి, ముందు రాజకీయాలు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒక స్టెప్ ముందుకేసి మేము పొత్తుల గురించి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరేమంటారు, మా సంక్షేమ పథకాలు చూసి మాకు ఓటేయండి అంటారు. సరే, సంక్షేమ పథకాలు అన్నవి ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత సంక్షేమం వచ్చిందా? గతంలో ప్రభుత్వాలు ఇవ్వలేదా? పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదా? దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదా? సంక్షేమాన్ని ఇస్తున్నాయి. సంక్షేమంతో పాటు సంపద సృష్టించి అభివృద్ధి సృష్టించి దానిలో వచ్చిన డబ్బులతో సంక్షేమం చేయాలి. సంక్షేమం పేరుతో సంక్షేమంలో పెట్టకూడదు. ఈ రోజున దాదాపు 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రం మీద అంటున్నారు. వీరేమో 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు సంక్షేమానికి చేసామంటున్నారు. మిగతా సొమ్మంతా ఏమైపోయింది? ఈ రోజు రాష్ట్రంలో పరిశ్రమలు నిలబడ్డా? అసలు అభివృద్ధి అంటే ఏంటంటే, అభివృద్ధి దానికి వాళ్ళకి అర్థం చెప్పండి. నిజంగా ప్రజల దగ్గర ట్యాక్స్ డబ్బులు తీసుకుని అదే ప్రజలకు పెంచాలంటే ఈ రాజకీయం అవసరమా? పార్టీలు అవసరమా? ఈ ఎన్నికలు ఎంత ఖర్చు అవసరమా? ఓ థర్డ్ పార్టీ కన్సల్టెన్సీకి ఇస్తే వాళ్ళే ప్రజల దగ్గర ట్యాక్స్ డబ్బులు వసూలు చేసి మళ్ళీ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు. అది కాదు కదా ప్రభుత్వం అంటే, దానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం లేకుండా ఈ రోజున కేవలం నేను బటన్ నొక్కాను మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఎవరు డబ్బులు పడ్డాయండి? ప్రజల డబ్బే కదా. రేపు వద్దు అప్పు పెరిగితే ఎవరు పట్టాలి? ప్రజలే కదా. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇడుపులు పాయల సొమ్ములు అంటే మా అమ్మ మనకి ఇవ్వట్లేదు కదా. ఎవరైనా సరే రేపు వద్దు అధికారులు ఎవరున్నా కూడా వారి వ్యక్తిగత ఆస్తులు అమ్మి ప్రజలకు ఇవ్వట్లా. ప్రజల దగ్గర ట్యాక్స్లు వసూలు చేసి ప్రజలకు ఇస్తున్నారు. సరే, మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి ఒక వ్యక్తిగా సంక్షేమ పథకం వల్ల లబ్ధి 10 రూపాయలు అయితే అతను నష్టపోతుంది 100 రూపాయలు నష్టపోతున్నాడు. అది చెప్పరే. ఈరోజు నేను అంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయకూడదు 100 కారణాలు చెప్తా. ఓకే, సో మీరు అన్నట్టు ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా క్లారిటీగా ఉన్నారు. ఏమంటే నేను అంటుంది రఘునందన్ గారు, ప్రజలకు ఇష్టం లేకుండా ఏ రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటే సాహసం కూడా చేయలేవు. ఇవాళ పొంది రాష్ట్రం అటు దేశం రెండు కూడా పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తేనే దేశం బాగుపడతానే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకం ఉంది. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి అది రావాలి. అదే సందర్భంలో రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసి మళ్ళీ ఓటు బ్యాంకులు చీల్చుకుంటే మళ్ళీ ఇటు ప్రభుత్వం వస్తుంది. ఈ రోజునే మా పరిస్థితులు ఎలా అయినాయి, అదే పరిస్థితులు ఎలా అయినాయి, రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏంటి, మన బిడ్డల పరిస్థితి ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకోరా? ప్రజలకు ఇష్టం లేకుండా పొత్తులు పెట్టుకున్నంత మాత్రం రాజకీయ పార్టీలకు ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే అదే అంటున్నా. ఇవాళ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా పొత్తులు వెళ్తున్నాయి. ఆలస్యం అవ్వచ్చు, నిదానమే ప్రధానంగా వెళ్తున్నాం మేము. ఎందుకంటే హడావుడిగా చేసుకుని అక్కడే ఇక్కడ అంటుంది వీళ్ళు ఏమంటారు, మేము సింగిల్గా వెళ్తున్నామంటారు. మీరు ఒక్కటి ఆలోచించండి రఘునందన్ గారు, భారతదేశంలో ఎక్కడైనా సరే ఒక అధికార పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏ రాజకీయ పార్టీ సాహసం చేయని రాష్ట్రం ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్. మీరు ఆలోచించండి, భిన్న భావజాలంలో ఉన్న పార్టీలు కూడా అటు బీజేపీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు, ఆ రెండు భిన్న భావజాలాలు కదా. పోనీ వారు రెండింటిలో కూడా ఎవరో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే సాహసం చేయలేరు. పోనీ ఏ పార్టీ అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చిన్న పిల్ల కాంగ్రెస్ అంటే ఎందుకంటే తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నాయకులే అందరున్నారు. సాహసం చేయట్లేదు. ఇదంతా నాణానికి ఒకవైపు ఓకే, బట్ ఇటువైపు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఏమిటి సమస్య? ఆ పొత్తు విషయంలో ఆలస్యం అనే దానికి కారణాలు ఏమిటి? ఏంటంటే ఇప్పుడు మేము 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఆ రోజున మేము ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆ రోజు తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు చెప్పి మేము వచ్చాం అప్పుడున్న పరిస్థితులు బట్టి. 2019లో వేరేగా వెళ్ళాం.
ఈ రోజున రాష్ట్ర పరిస్థితిని బట్టి పొత్తులోకి వెళ్తున్నాం. అదే సందర్భంలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంది. అదే సందర్భంలో బీజేపీ వారు కూడా మన రాష్ట్రంలో వారు సంస్థాగతంగా బలపడాలని వారు కోరుకుంటారు. ఈ 3 భిన్నమైన పార్టీలు అంటే భావజాల సారూప్యతంలో ఉండొచ్చు, కానీ 3 వేరు పార్టీలు, జెండాలు వేరు, ఎజెండా ఒకటి అవ్వచ్చు. కాబట్టి కూర్చున్నప్పుడు కొన్ని ఈ సీటు నాదని ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వారు ఉంటారు, వాళ్ళు ఎప్పటి నుంచో వర్క్ చేసుకుని ఉంటారు. ఈ పార్టీ ఈ బీజేపీ వరకు జనసేన వారికి వెళ్తుంటే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఈ ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్లియరెన్స్ చేసుకుని వెళ్ళడంలో ఒక రోజు 2 రోజులు లేటు. అదేనా పైన ఉన్నటువంటి బీజేపీ వారు కూడా మన వరకు పార్లమెంట్ సెషన్స్ అని లేకపోతే ఇతర బీహార్ ఇష్యూస్ అని రకరకాల ఇష్యూస్తో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక 2 రోజులు లేట్ అయింది. ఈ నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. బీజేపీ వారికి ఎన్ని ఇవ్వాలి, తెలుగుదేశం వారు ఎన్ని పోటీ చేయాలి, మా జనసేన పార్టీ ఎన్ని పోటీ చేయాలి, క్లారిటీ వస్తుంది. మాకు ఇక్కడ సీట్లు ఓట్లు అని కాదు లక్ష్యం, రాష్ట్రం బాగుండాలి. దాని గురించి ఒక స్టెప్ ఎవరు వెనకేయాలి లేదా ఒక స్టెప్ ఎవరు ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని మేము చెప్తాం. మా సీట్ల గురించి లేకపోతే మా పొత్తుల గురించి మాకంటే ఎక్కువగా ఉత్సాహం పాపం చూపిస్తున్నవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం ఆందోళన చెందక్కర్లేదు. మీరు సిద్ధమన్నారు, మీరు దిగిపోవడానికి సిద్ధమయ్యే ఏర్పాట్లు మేము చేస్తాం, మేము అధికారంలో రావడానికి సిద్ధమైన ఏర్పాట్లు మేము చేసుకుంటాం. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక పరీక్షలో ఎన్నికలు అన్నారు, పరీక్షలు అన్నీ 2 చేస్తాయండి. కొంతమందిని ప్రమోట్ చేస్తాయి, కొంతమందిని ఫెయిల్ చేస్తాయి. వచ్చే ఎన్నికలు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫెయిల్ చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.